ఈరోజు ఏమేమి అప్డేట్స్ అంటే పుష్ప 3 అండ్ రాజసాబ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం మూవీస్. ఫస్ట్ పుష్ప 2 పార్ట్ 3 ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడల్లా అయితే రాదు, ఒక 2 years ఆగాలి. 2 yearsలో అయితే కనుక బన్నీ అనో త్రివిక్రమ్ గారిది షూట్ పూర్తి చేసుకుంటారు 2 yearsలో. ఆ తర్వాత ఒక 1 year ఆగాలి సుకుమార్, ఎందుకంటే సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్తో ఒక సినిమా చేయబోతున్నాడు కదా. ఇప్పుడు RC16 బుచ్చిబాబు తర్వాత సుకుమార్తో RC17 అయితే ఉండబోతుంది. ఆ తర్వాత అంత అనుకున్న 3 years ఆగాల్సిందే పుష్ప 3 కోసం అయితే కనుక. ఇప్పుడు ఎలా అయితే కనుక పుష్ప 3 అయితే కనుక రాదు, 2030 కానీ అప్పుడు కానీ వస్తుంది. లాస్ట్లో పుష్ప అందరూ ఒక పెళ్ళికి వెళ్తారు కదా, అప్పుడు బాంబు వెళ్ళినట్టు చూపించారు కదా. ఆ బాంబు అయితే కనుక మన శిఖావత్ సార్ అయితే కనుక పేల్చేశాడు. అది ఎలా అనుకుంటున్నారా? పుష్ప శిఖావత్ అయితే కనుక కాలిపోతాడు కదా మంటల్లో, కానీ మనం చెయ్యి చూసారా మీరు? చెయ్యి అయితే కనుక శిఖావత్దే, అంటే కాలిపోయే అట్ట ఉంది. అందులోనూ విజయ్ దేవరకొండ అంటున్నారు. విజయ్ దేవరకొండ అయితే కనుక ఆ పర్సెంట్ అయితే కనుక లేదు అసలు. ఆల్మోస్ట్ శిఖావత్ అయితే కనుక అది. పుష్ప 3 ద ర్యాంపేజ్ అయితే కనుక ఇప్పుడు అలా రావట్లేదు, ఇదైతే కనుక కన్ఫర్మ్. నెక్స్ట్ ది రాజసాబ్ ప్రభాస్ గారిది అయితే కనుక ఈ మూవీ అయితే కనుక April 10th అయితే రాబోతుంది అని మన అందరికీ తెలిసిందే, కానీ కొంచెం పోస్ట్ పోన్ అయ్యే ప్రసక్తి ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు రాజసాబ్ అండ్ థగ్ లైఫ్ అయితే కనుక పోస్ట్ పోన్ అయింది, కానీ కన్నప్ప మూవీ అడ్డుగా ఉంది. April 25th అయితే రాబోతుంది కన్నప్ప మూవీ అయితే కనుక. ది రాజసాబ్ మూవీ కానీ ఆల్మోస్ట్ షూటింగ్ అయితే వచ్చేసింది ఎండింగ్కి. మారుతి అయితే కనుక హారర్ ఫిలింగా తీస్తున్నారు. మనం మళ్ళీ ప్రభాస్ని వింటేజ్ ప్రభాస్ లాగా చూడాలి. ఏమో April నుంచి పోస్ట్ పోన్ అయ్యి మార్చిలో రావచ్చు. మార్చిలో అయినా వచ్చిన మళ్ళీ హరివీర్ వీరమాలను ద రాజసాబ్ మూవీ పోటీ పడవచ్చు, కానీ కన్నప్ప మూవీ మాత్రం పోటీ పడదు దీనికైతే కనుక. రాజసాబ్ మూవీ కన్ఫామ్గా పోస్ట్ పోన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ రామ్ చరణ్ది గేమ్ చేంజర్ మూవీ. ఈ గేమ్ చేంజర్ మూవీ అయితే కనుక ఆల్మోస్ట్ మూవీ అయితే అయిపోయింది, డబ్బింగ్తో సహా అంతా అయిపోయింది, కానీ కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ కానీ ఈ లోపల పూర్తి చేసేసుకుంటారు. మళ్ళీ షూటింగ్ ఏం లేదు, కొంచెం ఎడిటింగ్ వర్క్స్ అయితే కనుక ఉంది, డబ్బింగ్ వర్క్స్ అయితే కనుక అయిపోయింది. సెన్సార్ టాక్ ఏమో 2 hours 40 minutes అయితే ఉండొచ్చు అని మాత్రం చెప్పారు. దిల్ రాజు గారు అయితే కనుక ఈ సంక్రాంతికి బాగానే ప్లాన్ చేసేసారు. గేమ్ చేంజర్ మూవీకి ఎంతమంది వెళ్తున్నారు కామెంట్ చేయండి, నేను కానీ వెళ్తున్నా. ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తయితే కనుక మనకి ట్రైలర్ అయితే రావచ్చు, లేకపోతే ఇంకో సింగిల్ సాంగ్ అయితే కనుక రావచ్చు. ఇంకో సాంగ్ అయితే కనుక ట్రైలర్ అయితే కన్ఫామ్గా ఈ డిసెంబర్లోనే రావచ్చు. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రాపొడి అండ్ వెంకటేష్ గారిది. ఈ మూవీ అయితే కనుక సంక్రాంతికి వస్తున్నాం మూవీ పేరే. ఈ మూవీ అయితే కనుక January 14th అయితే రాబోతుంది మన థియేటర్స్లోకి. ఫస్ట్ ఒక సాంగ్ వచ్చింది గోదావరి గట్టు పైన, ఆ సాంగ్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో అయితే కనుక ఉంది. దీనికి సంబంధించిన సెకండ్ సాంగ్ ప్రోమో అయితే వచ్చింది, చాలా బాగుంది. ఆ ప్రోమో అయితే డేట్ చెప్పలేదు, కానీ అది హ్యాపీ బర్త్డే అని వెంకటేష్ మాత్రం అదైతే మెన్షన్ చేశారు. సెకండ్ సింగిల్ ప్రోమో అనుకుంటా అదైతే కనుక. సంక్రాంతికి వస్తున్న మూవీ January 14th అండ్ థియేటర్స్. ఈ మూవీ ట్రైలర్ కానీ ఈ డిసెంబర్ ఎండింగ్లో రావచ్చు, లేకపోతే January 10th రావచ్చు.